లోఫర్గాడి సంగతి నేను చూసుకుంటా. రే సత్య, ఎంత ధైర్యంరా నీకు? బలుపుతో పరిదగించి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలని చూస్తావా? రే జయసింహ, సింహంలా సింహగర్జన చేయకుండా మాతో చేతులు కలుపు. నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, లేకుంటే నీ జీవితం విషాదమైపోతుందిరా. డబ్బు కాసుపడి నీతి జాతి లేని నీలాంటి దుర్మార్గుల కాళ్ళ కింద ఈ చట్టాన్ని, ఈ న్యాయాన్ని నలిగిపోయేలా చేయటం నా కంఠంలో ఊపిరున్నంత వరకు జరగదురా. జయసింహ, నువ్వు కోరి కొరువు పెట్టుకుంటుంది ఎవరితోనో తెలుసా? ఈ చట్టాన్ని చేస్తున్నా ఈ ఎమ్మెల్యే శివారెడ్డి తమ్ముడితో అన్న సంగతి మర్చిపోకురా. నీ ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? ఈ ప్రభుత్వానికి పెను సవాలుగా మారిన ఎన్నో కేసులను టేకప్ చేసి కరడి కట్టిన క్రూర మృగాలు లాంటి క్రిమినల్స్ ని కట్టకట్టాల్లో పెట్టించిన సింహంరా. నీకు మర్యాదగా చెప్తున్నా, నువ్వు సేకరించిన కాల్మనీ అక్రమాల ఫైల్ ని మా చేతిలో పెట్టు. నీకు ఎంత కావాలన్నా చెప్పు, మేమిస్తాం. డబ్బు పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులకు వడ్డీలు చక్రవడ్డీలు కట్టి అవి తీర్చలేదని అమాయకమైన ఆడవాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళతో వ్యభిచారం చేయిస్తున్న ఆ కాల్మనీ కారణాగులను కట్టకట్టాల్లో పెట్టించేంత వరకు నిద్రపోనురా. మాతో పెట్టుకున్న పోలీసులు ఎంతో మంది దిక్కుమాలు సాగు చచ్చారా. రెచ్చిపోతే నా కొడుక నీకు కూడా అదే గది పడుతుంది. నీలాంటి గోండా నా కొడుకులను, రాజకీయ రంగు పులుకున్న రౌడీ నా కొడుకులను నడి రోడ్డులో నిలబెట్టి ఎన్కౌంటర్ చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండ్రా. నా ముందు శపథాలు చేస్తే నా గన్నులో బుల్లెట్కు నువ్వు బలి కావాల్సిందే. నువ్వు ఆర్మీ అయినా పోలీస్ అయినా మాకు ఎదురు తిరిగినంత వరకేరా. మాకు ఎదురు తిరిగి మా దారి కట్టొస్తే నీ ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేరా. సత్య, చావంటే భయపడటానికి నీలా గోండా నా కొడుకుని అనుకున్నావా? నీ అన్న ఎమ్మెల్యే శివారెడ్డి లాగా రౌడీ నా కొడుకుని అనుకున్నావా? పోలీస్ ఉండ్రా. నా చేతికి చిక్కాక చర్లపల్లి జైల్లో చెప్పకూడు తినాల్సిందేరా. మాకు ఎదురొస్తే ఎముకలు విరచడం, అడ్డొస్తే అడ్డంగా నరకడం మా హిస్టరీరా. ఆ హిస్టరీలో తిరగరాసిన చరిత్ర నాది. ఎంతో మంది మహనీయులు పుట్టిన గడ్డరా ఇది. నీలాగా ఇర్రమిగిన నీలాగా చరిత్ర జరగరాసిన సింహాలను సమాధి చేసిన చరిత్ర మాది. నిన్ను కూడా అదే చరిత్రకు పరిచయం చేస్తారు. రానా అడ్డగోలుగా వాగితే అమ్మ తోడు అడ్డంగా నరికి పారేస్తా. రే జయసింహ, నువ్వు అనవసరంగా నాతో పెట్టుకొని బీపీ తప్పిస్తున్నావురా. నీకు బీపీ వస్తే నా బొచ్చ కూడా పడదురా. అదే నాకు బీపీ వస్తే నీ బాడీకి బడిత పూజే. గట్టిగా అరవకరా అడ్డగాడిద్దా, గుండె పగిలి చస్తావు. అయితే వస్తా, ఏదో రోజు నీ ఎంత చూస్తా. పోరా పిల్ల బచ్చా. నీలాంటి పిల్ల బచ్చా కాలని నా సర్వీసులో ఎంత మందిని చూసారా? జానకి, నువ్వేం భయపడకు. అలాంటి వెధవలు ఎంతమంది వచ్చినా నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఏమండి, ఎవరైనా ఇంతకు వల్ల సరు? జానకి, ఈ పెద్దగొడవలో కాల్మనీ అక్రమ దందాలతో ఎంతో మంది ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయిస్తున్న ఆ దుర్మార్గులు ఎమ్మెల్యే శివారెడ్డి గాడు, వాడి తమ్ముడు, వీడి పేరు సత్య. వాళ్ళతో మనకెందుకండి? జానకి,
ప్రతి ఒక్కరూ మనకెందుకు అనుకే బట్టే ఈ దేశం స్వార్థ పరుల కాళ్ళ కింద నలిగిపోతుంది. అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దందాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళ బారిన పడి ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. అలాంటి వెధవలను ఎలా వదలమంటావు జానకి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం అండి. జానకి, ఆనాడు ఎంతో మంది మహనీయులు ప్రాణాలు లెక్క చేసి ఉంటే ఈ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిండేది కాదు. మనం ఇలా స్వేచ్ఛగా బ్రతికే వాళ్ళమే కాదు. మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతో మంది మహనీయులు ఈ దేశం కోసం ప్రాణాలు బలిపెట్టబెట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన గొప్ప దేశం ఈ భారతదేశం. ఇలాంటి గొప్ప దేశంలో అలాంటి వెధవల ఆగడాలను అరికట్టాలంటే ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సిపాయిలా మారి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిందే. ఏమండి, మీకు ఎదురు చెప్పాలని కాదండి. ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో నేను మీ భార్యగా మీకు తోడుంటానండి. థ్యాంక్ యూ జానకి, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఫ్రెష్ అయ్యారండి, భోజనం పెడతాను. జానకి, నాకు టిఫిన్ వద్దు, డైరెక్ట్ మీల్సే కావాలి. అబ్బా వదలండి. అస్సలు వదలను.